సో ఎప్పుడైనా సొసైటీలో ఎవరి మీదన్నా నింద, ఎవరి మీదన్నా అపవాది మనకు వినిపిస్తున్నప్పుడు వాళ్ళు ఒక్కళ్ళైనా చెడిపోయిన వాళ్ళు అంటే కాదు. దాని వెనకాల చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. తెలుసో తెలియకో మనం కూడా ఎక్కడో దాంట్లో డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మన రోల్ కూడా ఎక్కడో ఉంటుంది. మనం తీర్పు తీర్చలేం. ఎగ్జాక్ట్ తీర్పు ఎవరు తీరుస్తారా అంటే అట్లా తీర్పు తీర్చడానికి దేవుడు ఒక డే డిసైడ్ చేశాడు. ఆ రోజు స్టెఫెన్ అదే చెప్తాడు తన సాక్ష్యంలో. యేసయ్య సింహాసనం మీద కూర్చుని చనిపోయిన వాళ్ళని సైతం తిరిగి లేపి, అంటే సముద్రం కూడా చనిపోయిన వాళ్ళని అప్పగిస్తుందంట. ఆవిడ ఒకవేళ ఎక్కడో సముద్రంలో మునిగిపోయి సముద్ర కాలగర్భంలో వాడు కలిసిపోయి సముద్రంలోనే ఎక్కడో చేపలు తినేసి ఎముకలు సముద్రం గర్భంలో కలిసిపోయినా కానీ పునరుద్ధాన దినం రోజు అందరూ తిరిగి వస్తారు శరీరంలోకి. సరిగ్గా ఎలా తీర్పు తీర్చాలో దేవుడు అట్లా తీర్పు తీరుస్తారు. లేకపోతే అధికారంలో ఉన్నవాడు బలహీనుడి మీద నిందేయడం చాలా ఈజీ. సో మనం ఎవడి మీద ఏదన్నా తప్పు విన్నప్పుడు ఆ తప్పుని మనం మన తెలివితో ఎప్పుడు జడ్జి చేయకుండా ప్రభువు తీర్పు తీర్చడానికి వదిలేసి, ప్రభా నేను బాగా రుణస్తున్నైనా కానీ నన్ను క్షమించావు కాబట్టి నేను కూడా క్షమించి సమాధాన పట్టం అంటే ఇంతకుముందు ఎటువంటి సంబంధం అయితే ఉండేదో, ఎటువంటి ఇష్యూస్ లేనప్పుడు అవతల వ్యక్తితో, అట్లా మళ్ళీ మనిషితో కలిసిపోయేటట్లు. తప్పు వాళ్ళదైనా కానీ దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి నేను క్షమించి సమాధాన పడటం, ఇది అందరికి ఇచ్చిన పరిచర్య.